ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. మానవుని కన్నీరు గురించి కొన్ని మాటలు ఈ రోజుని లేఖనముల గురించి మాట్లాడుకున్నాము. మానవుని యొక్క కన్నీరు గురించి ఏ హిస్టరీలు చెప్పినవి అంటే నేనంట ఏ హిస్టరీ కూడా చెప్పలేదు. కానీ పరిశుద్ధ గ్రంథము ఒక హిస్టరీ అండి. ఇది హిస్టరీ అంటే జరిగినటువంటి విషయాలని హిస్టరీ అంటారు. అయితే ఇందులో మాత్రము కన్నీరు గురించి, మానవుని కన్నీరు గురించి కొంతవరకు రాయబడి ఉందండి. కానీ మనుషుల యొక్క కన్నీరు రాయాలి అని అంటే ఏ బుక్స్ సరిపోదండి, ఏ హిస్టరీ కూడా సరిపోదు. ఒక బుక్ సరిపోదు, లేకపోతే భూమి సరిపోదు, లేకపోతే ఆకాశం మీద రాద్దామన్నా కూడా ఆకాశము సరిపోదు. ఎక్కడ కూడా మానవుని యొక్క కన్నీరు రాయాలి అంటే అసలు ఎక్కడా సరిపోదు. ఒక జీవితము సరిపోతుందా మానవ కన్నీరు రాయాలి అంటే సరిపోదు. అందుకే దానికి లెక్క లేదు ఒక రకంగా చెప్పాలి అంటే. కానీ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కూడా కన్నీరు కార్చిన స్త్రీలు ఉన్నారు. కన్నీరుకి వెల ఉంది అని కన్నీరుని పూనే విధాలుగా అది లెక్కించబడాలి. కానీ పరిపూర్ణత లేదు. పరిపూర్ణత ఎక్కడ వచ్చింది అంటే కొత్త నిబంధనలోనే వచ్చింది పరిపూర్ణత. కన్నీటికి పరిపూర్ణత లేకపోవచ్చు, కానీ లేఖనమునకు మట్టుకు పరిపూర్ణత. కన్నీరు గురించి విషయముల గురించి అన్నిటిలోని కొంచెం ఎక్కువగా ఉన్నది ఏదైనా ఉంది అంటే అది కొత్త నిబంధన. యేసు ప్రభువు వారు కూడా చెప్పారు, శిశువులు చెప్పారు. చెప్పడం ఒక విధానం అయితే వారు కన్నీరు కార్చుకుని సంపాదించుకున్నారు. అయితే ఇక్కడ పరిపూర్ణత ఉన్నది ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారి యొక్క మాటల్లో మనం చూడగలుగుతాము కన్నీరు గురించి. అయితే ఒకసారి నేను కొన్నిసార్లు నాకైతే కన్నీరు అయితే అసలు ఇష్టం ఉండదండి, కానీ సిచ్యువేషన్లు బట్టి కన్నీరు రావడం సహజం. ఒకసారి నేను ఏడ్చినప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, నీ బాష బిందువులను నేను తుడిచివేస్తాను, నీ బాష బిందువులను నేను తుడిచివేస్తాను అంటే కన్నీరు యొక్క నీ తుడిచివేస్తాను అని చెప్పాడు. ఇదేంటి, నేను ఏడ్చి నేనే కదా కళ్ళు తుడుచుకుంటున్నాను, నువ్వు తుడుస్తానని చెప్పవు, నువ్వెక్కడ తుడుస్తున్నావు అని చెప్పాను. అప్పుడు నా బ్లడ్తో మాట్లాడుతున్నాడు దేవుడు. కళ్ళుతో మాట్లాడుతాడు, చెవులతో ఇంకా రకరకాలుగా మాట్లాడుతాడు. కానీ ఇక్కడ బ్లడ్లో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనగా, ఎప్పుడైతే నా కన్నీరు నువ్వు తుడవలేదు కదా అని నేను ఎప్పుడైతే అన్నానో ఆయన చెప్తున్నాడు ఏమిటి అంటే, నేను అడిగినవన్నీ కూడా ఆయన చేసినవి నేను చూశాను కాబట్టి ఇదిగో నేను ఫలానాది అడిగినప్పుడు కన్నీటితో అది చేసినప్పుడు అది కన్నీరు తుడవడం అవుతుంది, అది కన్నీరు ఇలా తుడవడం అవుతుంది. అలా నేను కన్నీరు కార్చి ఏదైతే అడిగానో నా కన్నీరు దేవుడు తుడిచి ఉన్నాడు. అయితే నేను ఈ యొక్క మరి కన్నీరు గురించి పరిశోధకులు నాకు తెలిసి ఇప్పటికే వరకు ఎవరు లేరు. మరి ఈ యొక్క లేఖనములలో ఉన్నట్టుగా ఎక్కువగా నేను సేవకులు కూడా చెప్పినట్లుగా నేను వినలేదు ఈ కన్నీరు యొక్క ప్రత్యేకతల గురించి. అయితే ఇది మొదటిదండి. మీకు ఒక భాగం చెప్పాను, మీకు 5 భాగాల వరకు చెప్తాను కన్నీరు గురించి. ఈ యొక్క 1వ భాగంలో ఈ విధముగా చెప్పబడింది, 2వ భాగంలో 2వ విధముగా నేను చెప్తాను. 2వ భాగంలో కన్నీరు యొక్క ప్రత్యేకతల గురించి చెప్తాను. ఇది మొదటి భాగం అండి. ఇది మొదటి భాగంలో లేఖనముల గురించి కన్నీరు గురించి ఈ విధముగా దేవుడు నాకు కార్యము చేస్తాడు. నా కన్నీరు తుడిచినట్లుగా మీ కన్నీరు తుడుస్తాడు. కన్నీరు గురించి పరిశీలిద్దాము. మీరు ప్రతి ఒక్కరు కూడా అసలు దాని యొక్క విధానం ఏమిటి అనేది ఆలోచిద్దాం. కన్నీరు అనేది మానవుని యొక్క కంటల్లో నుండి వచ్చేటువంటిది. మానవ కన్నీరుని గ్రహించండి, పరిశీలించండి, దాని గురించి ఆలోచించండి. దాని గురించి ఇంకా అనేక విడిగా చెప్పవలసిందిగా కూడా దేవుని పేరిట మిమ్మల్ని అందరినీ కోరుకునిచున్నాను. దేవుడు మీతో ఉండును గాక. ఆమేన్.